శ్రీ మహాజనాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. జై జయ శంకర, హర హర శంకర. శంకరుల యొక్క మాతృసేవ, పరాయణత్వము, మాతృభక్తి మనం స్మరించుకున్నాం. శంకరులు సన్యాస దీక్ష తీసుకోవాలి అని సంకల్పించుకున్నారు. తల్లిగారి అనుమతి కూడా తీసుకోవాలి. తల్లిగారి అనుమతి తీసుకున్న తర్వాతే సన్యాస స్వీకారము అనుకున్నారు. పూర్ణానదిలో ఒకనాడు వారు స్నానానికి వెళ్ళారు. స్నానం చేస్తూ ఉంటే ఒక మొసలు వచ్చింది. శంకరుడు యొక్క 2 పాదాలని పట్టుకున్నారు. అది శంకరుడిని ఏం చేసిందంటే, శంకరుడు తల మాత్రం నీటిలో మునగలేదు, కాళ్ళు పట్టుకున్నది, నది మధ్యస్థలానికి తీసుకువెళ్ళిపోయింది. అప్పుడు శంకరులు అక్కడి నుంచి అరిచారు, అమ్మా పెద్ద మొసలి నా 2 పాదాలని పట్టుకున్నదమ్మా, నీటిలో ఈడ్చులు వెళ్ళిపోతోంది. మొసలి బారి నుంచి విడిపించుకొని బయటికి రావడానికి నాకు శక్తి లేదు. ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేకపోతున్నానమ్మా, నన్ను ఎవరు కాపాడుతారు అని అడిగారు. ఆ రకంగా శంకరులు ఏడుస్తూ చేసినటువంటి నాదము విన్నది తల్లి. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళింది పూర్ణానది వైపు. శంకరులు నీటిలో మునిగిపోతున్నారు. వెంటనే అన్నది, నాయనా నాది ఒంటరి జీవితం అయ్యా, నా భర్తే శరణ్యం అనుకున్నాను. ఆయన దూరం ఆయన దేహాన్ని విడిచిపెట్టారు. కుమారుడు ఉపనయనం కూడా చేసుకోలేదు ఆయన. తరువాత నువ్వున్నావు, నీ రక్షణలో ఉంటాను అనుకున్నాను, ఇప్పుడు నువ్వు దండపాలైపోతున్నావు అని బాధపడ్డాడు. ఈ కుమారుడైనా నాకు తోడుంటాడు కదా అనే ఒక విశ్వాసంతో ఉన్నాను నేను. ఇప్పుడు ఆ మొసలి నా కుమారుని కూడా మింగేస్తోంది. ఇక నాకు శుభాలు ఎలా కలుగుతాయి? నేను జీవితమంతా కూడా పరమేశ్వరుని ఆరాధించాను, మరి పరమేశ్వరుడు నాకు అనుగ్రహం ఎందుకు చూపడం లేదు అనుకున్నది ఆమె. అన్నీ అశుభాలే కలుగుతున్నాయి కదా అనుకున్నది. అని అందరికంటే ముందు నేనే మరణించినట్లయితే ఇటువంటి కష్టాలు పొందేటువంటి అవకాశమే ఉండేది కాదు కదా అనుకుంటోంది అని ఏడుస్తున్నది ఆమె. శంకరులు అనుకున్నారు, తల్లి యొక్క అనుమతి పొందడానికి సన్యాసానికి ఇదే సరియైన సమయము అనుకున్నారు. వెంటనే అన్నారు ఆమెతో, అమ్మాయి మొసలు నన్ను క్రమేపీ మింగేస్తోందమ్మా, క్రమంగా నీటిలో కూడా నేను మునిగిపోతున్నాను నీటిలో. ఇప్పుడు నువ్వు కనుక సన్యాసం స్వీకరించడానికి అనుమతి ఇచ్చినట్లయితే ఈ మొసలి నా పాదాలను విడిచిపెడుతుందమ్మా అన్నారు. ఇది సత్యం చెప్తున్నానమ్మా, నేను జీవించడం కనుక నీకు ఇష్టమైనట్లయితే నువ్వు సన్యాసానికి అనుమతి ఇవ్వవలసింది. ఈ మొసలి అప్పుడు నిన్ను విడిచిపెడుతుంది, నేను బతుకుతాను. లేదు నువ్వు కనుక నేను సత్యం పలకడం లేదు, కపటం మాట్లాడుతున్నాను, కపట బుద్ధితో ఈ మాటలు వస్తున్నాయి అనుకున్నట్లయితే ఈ మొసలి కొన్ని క్షణాల్లో నన్ను భక్షిస్తుందమ్మా అన్నారు. దానితో నా జీవితం వ్యర్థమైపోతుందమ్మా, నన్ను రక్షించు రక్షించు అని ఏడిచారు శంకరుడు. నేను ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో పుట్టాను అని నువ్వు అంటావు కదా, అలా అయినట్లయితే ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వల్లనే నేను బతికినట్లయితే సన్యాసించడానికి అంగీకరిస్తానని ప్రార్థించమ్మా ఈశ్వరుణ్ణి, ప్రమాణం చేసి చెప్తున్నాను నేను, వినవలసింది అని కోరారు. ఈ రకంగా ఎప్పుడైతే శంకరులు కోరారో ఆమెకి ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో కూడా ఆలోచన రాలేదు. అప్పుడు అనుకున్నది, సన్యాసి అయితే అయిపోతాడులే, ప్రాణాలతో ఉంటే చాలు కదా, నేను ఒప్పుకోకపోతే అసలు ప్రాణమే ఉండదు నా కుమారుడి, ఎక్కడో దగ్గర సుఖంగా ఉంటాడు, జీవితంతో ఉంటాడు, ప్రాణాలతో ఉంటాడు కదా అనుకున్నది. కళ్ళతో చూసే భాగ్యమైనా ఉంటుంది కదా, సన్యాసి అయితే నేను పోయిందిలే అనేటువంటి భావన వచ్చింది ఆమెకి. అని వెంటనే సన్యాసం స్వీకరించడానికి అనుమతి ఇచ్చారు తల్లిగారు. శంకరులు వెంటనే ఈ ప్రవృత్తి బంధాల నుంచి కూడా విముక్తులైపోయారు. తన్ని కృతతుచ్చుడుగా తలుచుకున్నారు శంకరులు. తన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్య సాధన దిశలో ఒక అడుగు ముందుకు వేశారు శంకరులు. తల్లి నుండి అనుమతి పొందారు. వెంటనే మానసిక సన్యాసం స్వీకరించారు శంకరుడు. ఎప్పుడైతే శంకరుడు మానసికంగా సన్యాస స్వీకారం చేశారో మొసలి ఆ పాదాలను విడిచిపెట్టింది. వెంటనే శంకరుడు నదీ తీరానికి వచ్చారు. తన అభిష్టం నెరవేరింది, చాలా సంతోషించారు. వెంటనే తల్లి వెళ్ళి చెప్పారు,
అమ్మ, అజ్ఞానము అనేటువంటి ఒక పెద్ద మొసలి నన్ను పట్టుకున్నది. ఎవరినైనా పట్టుకుంటుంది. ఈ సంసారం అనే సముద్రంలో ఆ నదే సంసారం, అదే సంసార సాగరం. ఆ సంసార సాగరంలో అజ్ఞానము అనేటువంటి మొసలి పట్టుకుంటుంది మనందరినీ కూడా. ఆ మొసలి నుంచి విడిపడాలంటే ఆ అజ్ఞానం నుంచి దూరం దూరం పొందాలి. అజ్ఞానం అనే అంధకారం నుంచి బయటపడాలి, జ్ఞానం వైపు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఈ సంసార సాగరంలో మునిగిపోడు. అజ్ఞానానికి ఒకవేళ బద్ధుడైపోతే ఈ సంసార సాగరంలో మునిగిపోతాడు. అందువల్ల ఏం చేయాలి? దాని నుంచి, ఆ సంసార సాగరం నుంచి బయటపడాలి. ఈ అజ్ఞానం అనేటువంటి మొసల నుంచి బయటపడాలంటే సన్యాసం అనేటువంటి నామని ఆశ్రయంగా తీసుకోవాలి అని చెప్పారు శంకరుడు. చెప్పి, అమ్మా, నేను సన్యాసిని అయిపోయానని నువ్వు విచారించొద్దమ్మా. నేను సన్యాసం స్వీకరించినప్పటికీ కూడా నీ పుత్రుణ్ణి, ఒక పుత్రుడుగా తల్లికి చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా నేను చేస్తానమ్మా అన్నారు. నువ్వు ఏమి ఆజ్ఞాపిస్తే ఆ రకంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా అన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం నువ్వు పెట్టుకోవద్దు. ఇక మీ సంరక్షణ విషయంలో కూడా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను ఇల్లు విడిచిపెట్టే ముందు అని, నా తండ్రి గారి నుంచి వచ్చినటువంటి ఈ ధనం ఏదైతే ఉందో అదంతా కూడా దాయాదులకు ఇచ్చేస్తాను. వారి ద్వారా నీకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయిస్తాను. నేను సన్యాసిని కాబట్టి ఇక్కడ ఉండడం ఏమాత్రము ఉచితం కాదు. కాబట్టి నన్ను ఆశీర్వదించు, నేను ముందుకు వెళ్ళడానికి నాకు ఆజ్ఞని ప్రసాదించు అని కోరారు శంకరుడు. నువ్వు ఒకవేళ అనారోగ్యం పాలైతే నీకు అన్ని విధాలుగా సేవలు చేస్తారు మన జ్ఞాతులందరూ కూడా. ఒకవేళ నువ్వు మరణించినట్లయితే నీకు చేయవలసినటువంటి దాన సంస్కారాది క్రియలు కూడా వాళ్ళు చేస్తారమ్మా అన్నారు. వాళ్ళందరూ మన జ్ఞాతులు కాబట్టి నీ పట్ల ఒక గౌరవము, ఒక అనురాగము, ప్రేమ ఉంటాయి వారికి. ఆ ప్రేమతో నీకు వాళ్ళందరూ సేవలు చేస్తారు. అలా కాకపోయినా, నీ వల్ల ప్రేమ, నీ పట్ల ప్రేమ లేకపోయినా లోకనింది వస్తుంది, లోకులందరూ నిందిస్తారనే భయంతోనైనా సరే వారు నీకన్నీ చేస్తారమ్మా అన్నారు. వారు పరలోక క్రియలు కూడా నీకు చేస్తారు అని చెప్పారు శంకరుడు. ఆర్యాంబన్నది, నాయనా, నువ్వు మొసలి పట్టుకున్నది సన్యాసం స్వీకరిస్తే వదిలిపెడుతుందని అన్నావు. అప్పుడు అనుమతించాను నేను. నీ అభీష్టం నాకు కూడా సంతోషమే. కానీ నువ్వు మాట అన్నావు, నేను మరణించిన తర్వాత జాతులు నాకు ఈ దేహ సంస్కారాలు చేస్తారు అని. నాయన, దిక్కులేని వాళ్ళకే పరాయి వాళ్ళు సంస్కారం చేస్తారయ్యా దేహ సంస్కారము. పుత్రుడు ఉన్న వాళ్ళకి పుత్రుడే చెయ్యాలి దాన సంస్కారము. పుత్రుడు ఉండగా వేరే వారు దాన సంస్కారం చేయడం సమంజసం కాదు అన్నది తల్లి. కాబట్టి నువ్వు చేసిన ఏర్పాటు నాకు ఆమోదయోగ్యంగా లేదు. నేను మరణించిన తర్వాత నాకు దాన సంస్కారము నువ్వే చెయ్యాలి అని చెప్పి తల్లిగారు కోరారు. ఇది నేను సన్యాసిని, ఇది లోక విరుద్ధమైనటువంటి సాంప్రదాయం అనేటువంటి ఆలోచన వద్దయ్యా. ఎందుకంటే నువ్వు సాక్షాత్తు పరమశివుడివి, సర్వస్వతంత్రుడివి. అదీకాక నేను కఠోరమైనటువంటి నియమాలతో తపస్సు చేశాను, పరమశివుడిని మెప్పించాను, పరమేశ్వర ప్రసాదంగా నిన్ను పొందాను. కాబట్టి భగవంతుడు నీ చేతుల మీదుగా నేను వెళ్ళిపోవాలయ్యా. నా దేహ సంస్కారాలు పరమాత్మ అయినటువంటి నీ చేతుల ద్వారా జరగాలి. జరగడం వల్ల ఏమవుతుంది? నాకు ఉత్తమ గతి లభిస్తుంది. అటువంటి గతి వేరే వారు దాన సంస్కారం చేస్తే నాకు లభించదు అని చెప్పింది తల్లి. ఇదే నా చివరి కోరిక అన్నది తల్లి. మాతృహృదయం అర్థం చేసుకున్నారు శంకరుడు. వెంటనే, అమ్మా, నేను ఎక్కడ ఉన్నా వస్తానమ్మా అన్నారు శంకరుడు. మాట ఇచ్చారు. నేను ఎక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, అది పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, ఏ సమయమైనా అవచ్చమ్మా. నువ్వు అనారోగ్యంతో బాధపడుతూ నీ అంత్యకాలం సమీపించిందని తెలియగానే ఒక్కసారి నన్ను తలుచుకో. వెంటనే నేను ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా అన్నీ వదిలిపెట్టి, అన్ని పనులు పట్టణ పెట్టి నీ దగ్గరికి వచ్చేస్తాను.
వచ్చి నీ దగ్గర వాళ్తానమ్మా, రెక్కలు కట్టుకొని వాలిపోతాను. నీ యొక్క అంత్యేష్టి కార్యక్రమాలు, దాన సంస్కారాలను కూడా నేనే చేస్తాను అని మాటిచ్చారు శంకరుడు. నన్ను నమ్మమ్మా నువ్వు, నేను దయ లేకుండా తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని అనుకోవద్దమ్మా అన్నారు శంకరుడు. అని నేను నీ ముద్దుల కుమారుణ్ణమ్మా, నీకెంతో ప్రీతిపాత్రుణ్ణి నేను, నా మాటల మీద విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచమ్మా అని తల్లిని కోరారు. ప్రార్థనపూర్వకంగా నమస్కారం చేశారు, అభయం ఇచ్చారు. అమ్మా నేను వస్తానమ్మా అని అభయం ఇచ్చారు, మాట ఇచ్చారు శంకరులు అని చెప్తున్నారు శంకరులు. అమ్మా నువ్వు ఏ కోరికలు కోరితే ఆ కోరికలని నేను తీరుస్తానమ్మా అన్నారు. నేను ఒకే ఒక కుమారుణ్ణి నీకు, నేను సన్యాసం తీసుకుంటున్నాను, దేశాంతరాలు వెళ్ళిపోతున్నాను. అప్పుడు వృద్ధురాలైనటువంటి నువ్వు ఎటువంటి నిరాదరణకి గురి కాకూడదమ్మా. నిన్ను నిరాదరణకి గురి చేసి నేను వెళ్ళిపోతున్నాననే భావన నీకు ఉండకూడదు. నేను నీ పక్కన ఉన్నట్లయితే ఎటువంటి సేవలు చేస్తానో, దూరంగా ఉన్నా కూడా అంతకంటే 100 రెట్లు అధికంగా సేవలు చేస్తాను నీకు అన్నారు శంకరుడు. అని నన్ను మన్నించమ్మా అన్నారు అని క్షమాపణ కోరారు. కోరి నా ప్రయాణానికి నువ్వు అనుమతి ఇవ్వవలసింది అని వేడుకున్నారు. సర్వజ్ఞుడు శంకరుడు. అటువంటి సర్వజ్ఞుడైన శంకరుడు మాతృమూర్తికి నమస్కారం చేసి ఆమె జీవించి ఉన్నది, ఆమె యొక్క అంగీకారం తీసుకున్నారు. అప్పుడు సన్యాసం స్వీకరించాలనుకున్నారు శంకరుడు. అప్పుడు జ్ఞాతులందరికీ చెప్పారు, నాయనా నా తండ్రి గారు నా చిన్నతనంలోనే పరంపదించారు. అప్పటి నుంచి నా తల్లి నా మీదే ప్రాణాలన్నీ పెట్టుకుని ఉన్నది. నేను సన్యాసం స్వీకరించి సద్గురు ద్వారా ఉపదేశం పొందడానికి ఈమెను వదిలి బహుదూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాను నేను. ఆమె భర్తకు దూరమైంది. ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క కొడుకు కూడా దూరం అయిపోతున్నాడు. చాలా దీనస్థితిలో ఉన్నది ఆవిడ. ఇటువంటి పరిస్థితిలో ఆమెను మీ సంరక్షణలో ఉంచి వెళ్తున్నాను నేను. ఆమె మనసులో ఎటువంటి కష్టము కలగకుండా ప్రేమతోటి సంరక్షించండి మీ అందరూ కూడా అని వారందరినీ ప్రార్థించారు శంకరుడు. ఆ రకంగా మాతృమూర్తి యొక్క పోషణ బాధ్యతలన్నీ కూడా జ్ఞాతులు తప్పటించారు శంకరుడు. అందరికీ నమస్కారం చేస్తూ నా తల్లిగారిని ఆదరంతో చూడండి అని ప్రార్థించారు. తల్లి ఏడుస్తోంది. శంకరులు ఆ జ్ఞాతుల చేతిలో తల్లిగారి చేతులు పెట్టారు. పెట్టి పూర్ణానదిని ఇంటి దగ్గరగా తీసుకొచ్చారు శంకరుడు. తీసుకొచ్చిన సమయంలో అక్కడ ఉన్నటువంటి ముకుందస్వామి దేవాలయం ఉంది. ఆ ముకుందస్వామి దేవాలయం ఈ నది ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు నదీ జలం లోపలికి వచ్చేస్తోంది ఆ దేవాలయంలోకి. ఆ దేవాలయం శిథిలం అయిపోతోంది, ఇంకా పడిపోతుందేమో అన్న పరిస్థితి వచ్చింది. అప్పుడు వర్షాకాలంలో ఈ నది నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఈ శ్రీకృష్ణస్వామి దేవాలయం గర్భగుడిలో కూడా నీరు ప్రవహిస్తోంది. శంకరులు ఆర్యాంబ తల్లి అయినటువంటి ఆర్యాంబ పాదాలకి నమస్కారం చేశారు. చాలా కష్టంతో ఆవిడ్ని అంగీకరింపజేశారు. ఇక శంకరం లోట శంకరం, లోటాన్ని ఉద్ధరించేటువంటి దృఢ సంకల్పంతో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ముకుంద స్వామివారు, శ్రీకృష్ణ స్వామివారు, మనం ఇవాళ కూడా కాలనీలో ఆ శ్రీకృష్ణ స్వామివారి దర్శన భాగ్యం పొందవచ్చు. స్వామివారు అశరీరవాణిగా చెప్పారు, శంకరా నువ్వు సత్య సంకల్పుడివి, మాతృసేవా పరాయణుడివి, పరోపకారం మాత్రమే పరమధర్మంగా పెట్టుకున్నటువంటి వాడివి. నువ్వు ఎక్కడో దూరంగా ప్రవహించే పూర్ణానదిని నీ తల్లిగారి యొక్క సౌకర్యం కోసం దగ్గరగా ప్రవహింపు చేసావు, బాగుంది. దానివల్ల అందరికీ ఉపకారం జరుగుతోంది, అగ్రహార వాసులందరికీ కూడా. కానీ
ఆ మహానది ప్రవాహము, ఆ అలలు దేవాలయంలోకి వస్తున్నాయి. అందువల్ల నా ఆలయం కూడా కృంగిపోతోంది. కాబట్టి నువ్వు దేశాంతరం వెళ్ళిపోతున్నావు, నన్ను ఎవరు ఉద్ధరిస్తారయ్యా, దీనికి ఏదైనా మార్గం చూపు అని శ్రీకృష్ణ స్వామి వారు చెప్పారు అసలేరు వారి. ఈ కార్యం నువ్వు చెయ్యాలి అని చెప్పారు. శంకరులు పరమాత్మ తన కర్తవ్య బోధ చేస్తున్నారు అని గ్రహించారు. వెంటనే శంకరులు తమ స్వహస్తాలతోటి ఆ దేవాలయ మూర్తులకి ఏమీ అండబండం కలగకుండా మెల్లగా ఆ మూర్తిని తీసుకొచ్చి వేరే నది ప్రవాహానికి ఏమీ, నది ప్రవాహం వల్ల ఇబ్బంది కలిగినటువంటి స్థలంలో పునఃప్రతిష్ఠ చేశారు శంకరుడు. అప్పుడు చెప్పారు, స్వామి శ్రీకృష్ణ, నువ్వు ఇక్కడ సుఖంగా ఉండవలసింది, బహుకాలం నువ్వు ఇక్కడ ఉంటావు అని చెప్పారు. ఈ రకంగా శంకరులు సన్యాస స్వీకారం కోసం తల్లిగారి అనుమతి తీసుకొని శ్రీకృష్ణ దేవాలయం యొక్క ఉద్ధరణ చేసి ముకుంద స్వామిని కూడా అనుజ్ఞ తీసుకొని దేశాంతరాలకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు బాలశంకరుడు. ఈ రకంగా ఎవరైతే అజ్ఞాన అంధకారంలో పడి కొట్టుమిట్టాడుతున్నారో అటువంటి వారందరినీ కూడా ఉద్ధరించడం కోసము దాల్చినటువంటి అవతారమే శంకరుడు యొక్క అవతారం. స్వస్తి.